హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మా దగ్గర వర్షం పడుతుంది. మీ దగ్గర కూడా వర్షం ఉందా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చిన్నగా చిన్నగా పడుతుంది. 4 గంటలు స్టార్ట్ అయింది. చిన్నగా వర్షం పడుతుంది. మీ దగ్గర కూడా వర్షం ఉందా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా దగ్గర నేను వెళ్ళేటప్పుడు వంటలు చేస్తున్నారు. దుర్గమాతను కూర్చోబెట్టారు కదా, వంటలు చేస్తున్నారు. నేను అప్పుడు ఏమనుకున్నానంటే, అయ్యో నేను తినలేకపోతున్నానే అదే దేవుడికి చేసి అన్నం తినలేకపోతున్నానే అనుకున్నాను. కానీ ఏదైనా మనకు రాసి పెట్టుంటే అది ఎలాగైనా దక్కుతుంది. అందుకని అది నా విషయంలో నిజమైంది. ఇప్పుడు ఏంటంటే, నేను వచ్చేటప్పుడే అన్నం అందరూ భోంచేసారు, అయిపోయింది. ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. కానీ అన్నము, బగారన్నము, వెజిటేబుల్ రైసు, ఆలు కర్రీ, ఇంకేంటి దాని పేరేంటి, మిల్ మేకర్లు కలిపి వండారు. అక్కడ నేను వచ్చేటప్పుడు ఒక తమ్ముడు అక్క అన్నం కూర ఉంది తీసుకెళ్ళి అన్నాడు. నేను పొద్దున అనుకున్నాను, నా మనసులో నేను తినాలి అనుకున్నాను. అది నా విషయంలో నిజమైంది. దేవుడు అన్నం నిజమైంది. నాకు రాసి పెట్టింది కాబట్టి నేను తెచ్చుకున్నాను. ఇదిగోండి మిల్ మేకర్లు, ఆలు కర్రీ బాక్స్, నాదే బాక్స్, ఆ బాక్స్లో తీసుకున్నాను. ఇదిగోండి అన్నం కూడా బగారన్నం ఇంత అన్నం పెట్టించాడు. ఏంటంటే నేను వేరే గిన్నెలో తెచ్చాను, ఇందులో వేసి పెట్టాను. వాళ్ళ గిన్నె వాళ్ళకి ఇచ్చేసాను, తెలిసిన వాళ్ళే కాబట్టి. ఏదైనా మనకు రాసి పెట్టుంటే అది ఎక్కడ ఉన్నా మన దగ్గరకు వస్తుంది. ఏదైనా మనకు అది తినాలి, దానిపైన మనకు రాసి పెట్టుంటే మనకి ఎలాగైనా దక్కుతుంది. అది నా విషయంలో నిజమైంది. మీకు కూడా ఇలాగే జరిగిందా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దేవుడు నేను ఇప్పుడు తినేస్తాను. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.